తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతించుకుందాం. దేవునికి స్తోత్రాలు. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదాను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదాను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, నాలోన నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపావరమే, పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపావరమే. వెదకి నన్ను కనుగొంటివి, వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పాటనిచ్చితివి, పాడుటకు పాటనిచ్చితివి. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నా హృదయ దైవం నీవు, నాదు రక్షక నా ప్రాణమా. నా హృదయ దైవం నీవు, నాదు రక్షక నా ప్రాణమా. ప్రేమించెదన్ యేసునాథా, ప్రేమించెదన్ యేసునాథా, ప్రేమాముఖము దర్శించెదను, ప్రేమాముఖము దర్శించెదను. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను, శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మధ్యాహ్న కాల ప్రార్థనలకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామమున కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబ సభ్యులకు, కుటుంబంలోని బిడ్డలకు, దైవజనులందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా,
ప్రేమ, కృపా, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడు, సమర్థుడు. నాయన, ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాలం వరకు కాచి కాపాడిన గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. దేవాది దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రతి క్షణము కాచి కాపాడే గొప్ప తండ్రివి నాయన. నీవు తప్ప మాకెవరూ ఈ లోకంలో లేరయ్యా. అందును బట్టి మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ప్రతి సమయము నీది నాయన. ఆ సమయంలో మీ యొక్క సహాయము, మీ యొక్క ఆదరణ మాకు లేకపోతే మేమేమి చేయలేం తండ్రి. ఆశీర్వదించండి. మా శాసనకర్త, నమ్మదగినవాడా, సాటి లేనివాడా, నిర్దోషి, నిష్కల్మషుడా, నా శైలము, నా కోట, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నన్ను రక్షించువాడా, నా కేడమా, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమా, మీకు స్తోత్రాలు. శ్రమదినమందు నా ఆశ్రయ దుర్గమా, నమ్ముకొనదగిన సహాయకుడా, నీకు స్తోత్రాలు. అయ్యా, నా ప్రాణప్రియుడా, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, నీతిమంతుల త్రోవలను సరళం చేయువాడవయ్యా. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా, మీకే స్తుతి, స్తుతి, స్తుతి నాయన. మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా, ఈ యొక్క కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు నాయన, ఉదయకాలంనే లేచి ప్రార్థన విజ్ఞాపనలు చేసిన ఆయన, పరిశుద్ధ సన్నిధానంలో పరిశుద్ధ వాక్యం చదివి వాక్యానుసారమైన జీవితం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ప్రార్థన ద్వారా నాయన వారి జీవితము నీ నామంతో మొదలు పెట్టడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఆ మనస్సు కలిగించండి అయ్యా, ఆ బుద్ధి కలిగించండి అయ్యా, వివేచన దయచేయండి నాయన. ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో ప్రతి ఒక్క బిడ్డకు రుచి చూచి తెలియపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు నాయన. అంతేకాకుండా తండ్రి, ఆ కుటుంబాల్లో నాయన ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి నాయన. సాధారణ అవసరతలు, మేము కష్టాల్లో ఉన్నటువంటి వారికి నాయన ఇవి తీరదేమో అనుకున్న అవసరతలు కూడా తీర్చమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. అందులో ఉన్నటువంటి నాయన ఆ యొక్క పరిశుద్ధ సహవాసంలో ఉన్న తల్లిదండ్రులనేమి, వృద్ధులనేమి, పసిబిడ్డలనేమి, స్కూలు చదువుకుంటున్న బిడ్డలు, కాలేజీ చదువుకుంటున్న బిడ్డలు నాయన, యవన ప్రాయంలోకి వచ్చిన బిడ్డలు నాయన, యవన కాలంలో ఉన్న ప్రతి బిడ్డలను దర్శించి దీవించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, దరిద్రత నుంచి విడుదలనిచ్చే గొప్ప దేవుడు నాయన. దీన స్థితిలో ఉన్న వారికి నాయన విడుదలనిచ్చి సహాయం చేసే దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యలను దూరపరచండి అయ్యా. ఆటంకాలను, ఇబ్బందులను, చీకటి అంధకార శక్తులను దూరపరచండి. కుటుంబాల చుట్టూ మీ యొక్క అద్భుత కంచెను వేయండి నాయన. దైవ సేవకులను గురించి నేను మొరపెడుతున్నానయ్యా. వారు చేస్తున్న సేవా పరిచర్యలను ఆశీర్వదించండి. వారికి మీరు తోడుగా ఉండండి నాయన. మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ వారి మీద చూపించమని వేడుకుంటున్నాను. వారు చేస్తున్నటువంటి ప్రతి పరిచర్యలోనూ, వారు మా నాయన సంఘంలో చేస్తున్న పరిచర్యలోనూ, కుటుంబాల్లో చేస్తున్న పరిచర్యలోనూ నాయన ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయమని, కఠినమైన సమస్యలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి నామమున జరుగుటకు మీ కృప చూపించమని వేడుకుంటున్నాను. పాస్టర్లను, పాస్టర్మలను, వారి బిడ్డలను, వారికి ఉన్న ప్రతి స్థితులను మీరు మార్చండి అయ్యా. మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల, అభివృద్ధి దయచండి. సమృద్ధితో నింపండి నాయన. అయ్యా, మీకు స్తోత్రాలు నాయన. వారు మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మాట్లాడుతున్నాడని గమనించే భాగ్యం దయచేయండి నాయన. తండ్రి, వారి జీవితాలు సరిచేసుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహము, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయండి నాయన. తండ్రి, ఘనమైన వివాహాలు జరిగించండి. పరిశుద్ధంగా క్రమంగా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి అయ్యా. నాయన, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి నాయన. తండ్రి, వారి జీవితాల్లో చదువుకొని ఖాళీగా ఉంటున్న బిడ్డలకు నాయన మీరు కృప చూపించండి. దారి సరళం చేయండి నాయన. ఉద్యోగస్తులకు దారి సరళం చేయండి నాయన. వారి జీవితంలో వారి అధికారులకు లోబడి నాయన తండ్రి మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఆ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. నాయన, వ్యాపారస్తులను దీవించండి. వారు చేస్తున్న వ్యాపారాన్ని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి నాయన. అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. సామాన్య ప్రజల నుంచి నాయన ఉన్నవారి వరకు కూడా వారికి ఉన్నటువంటి శోధనలు, అపాయాలు అన్నిటినీ తొలగించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, గర్భిణీ స్త్రీలను దీవించండి నాయన. ఆ బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. నార్మల్ డెలివరీ కొరకు ప్రతి ఒక్క బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. వారి దారి సరళం చేయమని వేడుకుంటున్నాను. సంతోషం దయచేయండి నాయన.
నాయన అనారోగ్యాలను దూరపరచండి అయ్యా. నాయన గర్భ సంతానం లేక బాధపరిచిన బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన. ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు. అవుట్ ఆఫ్ కంట్రీస్కి చదువుటకు మరి ఉద్యోగాల కొరకు నిమిత్తం బయలుదేరుతున్న బిడ్డలు, వారి బిడ్డల కొరకు వెళ్తున్న తల్లిదండ్రులనేమి, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములనేమి ప్రతి ఒక్కరికి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. ఆశీర్వదించండి నాయన. ఉద్యోగాలు లేని వారికి అక్కడ ఉద్యోగాలు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి. మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. ఆ యొక్క వాతావరణం వారికి సరిపోనట్లుగా సహాయం చేయండి అయ్యా. అంతేకాకుండా నాయన 24వ తారీఖున బయలుదేరినటువంటి నాయన తండ్రి మేరీ సంహితను బట్టి మైకేల్ అభిషేకులను దీవించండి. వారి జీవితాన్ని కట్టండి. నూతనంగా వివాహమై బయలుదేరుతున్న ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. క్షేమకరమైన ప్రయాణం దయచేయండి అయ్యా. ఆ విధంగా బయలుదేరుతున్న ప్రతి జంటను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దేవా తండ్రి మీకు స్తోత్రాలు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా. ప్రతి పరిస్థితిని మీరు మీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాను. ఆయన నీతి నిమిత్తమై హింసింపబడేవారు ధన్యులన్నావు తండ్రి. నీ నామాన్ని బట్టి హింసింపబడుతున్న ప్రతి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. ఆశీర్వదించండి నాయన. వారు ఆ పరిస్థితులు ఎదుర్కోకుండా మీ నామాన్ని బహు ధైర్యంగా ప్రకటించిన ఆయన ఎంతోమంది ఆత్మలు నీ వైపు నడిపించడానికి మీ కృప, మీ కనికరం కుమ్మరించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన విధవరాన్లను దర్శించండి నాయన. వారి పరిస్థితులను మార్చండి. వారికి సంతోషం దయచేయండి. వారి జీవితాల్లో వెలుగు దయచేయండి నాయన. ఆ బిడ్డలు నాయన తండ్రి మా విధవరాలు పక్షంగా వ్యాజ్యమాడతానన్న దేవుడు నాయన. వారికి మంచి నీతి కలిగిన జీవితం దయచేసి ప్రార్థనాపరులుగా మార్చమని వేడుకుంటున్నాను. యవన ప్రాయంలో ఉన్నటువంటి విధవరాన్లను దర్శించండి నాయన. వారి జీవితాలను మీకు అప్పచెప్పి ఉన్నాం. మీ ఆధీనంలో ఉంచుకొని దీవించమని నడిపించమని వేడుకుంటున్నాను. అనాథలను దర్శించండి, దీవించండి. వారికి మంచి జీవితం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. తండ్రి చనిపోయినటువంటి ప్రియుల కొరకు ఏడుస్తున్న బిడ్డలు కన్నీటిని తుడవండి. ఆదరణ దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి క్యాన్సర్లతో బాధపడుతున్న పిల్లలు నాయన తండ్రి అనారోగ్యాలతో భయంకరమైన తల నుంచి అరిపాదం వరకు ఎన్ని రకాల రోగాలతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను తాకుమని వేడుకుంటున్నాను. నాయన సాలమ్మను బట్టి మరి ఒకసారి మేము కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నాం. నాయన మంజులు గారు డెలివరీ విషయంలో మీరు చేసిన మేళ్లను బట్టి స్తోత్రాలు నాయన తండ్రి. ఇంకా ఎంతోమంది అనారోగ్యంతోనూ వారి సమస్యల కొరకు కుటుంబం నాయన మరి ఇల్లు కట్టుకోవడం కోసము ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నిటికీ జవాబు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న సేవ చేసి రిటైర్ అయిన సేవకులను ఆశీర్వదించండి నాయన తండ్రి. వారు సారం కలిగి పచ్చగా ఉందిరని సెలవిచ్చిన దేవుడు నాయన తండ్రి. వారికి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయమని నాయన తండ్రి. ఆ బిడ్డలకు బలము దయచేయమని వేడుకుంటున్నానయ్యా. వారి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. తల్లిదండ్రులను దీవించండి అయ్యా. నాయన తండ్రి బిడ్డలు తల్లిదండ్రులను ముసలి ప్రాయంలో చూసుకునే భాగ్యం దయచేయండి. వారిని సంతోషపెట్టే భాగ్యం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు అయ్యా. భయంకరమైన చీకటి అంధకార శక్తులతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. కోపము, ఆగ్రహము నాయన వీటన్నిటిని విడిచిపెట్టి వారి జీవితాలు సరిచేసుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీ దృష్టిని ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచుమని వేడుకుంటున్నానయ్యా. మా కుటుంబాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను ప్రాకారంగా వేయండి నాయన. మా అందరి అక్కచెల్లెళ్ళ అన్నదమ్ములను దీవించండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు దేని కొరకు మొరపెడుతున్నారో, వారి సమస్యలు ఏమిటో, వారి బాధ ఏమిటో, వారి మానసిక స్థితిగతులు ఏమిటో తెలియదు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఈ యొక్క పరిచర్యలను పరిచయం చేస్తున్న బిడ్డలను, అందులో పరిచయం అవుతున్న ఆయన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా దర్శించి దీవించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా తండ్రి. మేము చేసే సేవలో నాయన తండ్రి నీకు ఇష్టలుగా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా చేయండి. ఈ సహవాసాన్ని నడిపించడానికి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క మోషే గారిని ఆశీర్వదించండి అయ్యా. తనను, తన పరిచర్యలను, తన భార్య బిడ్డలను, తల్లిని, వారి రక్త సంబంధికులను, బంధుమిత్రులను, ఆయన చేస్తున్న పరిచర్యలను, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క తన ఉద్యోగ విషయం అయితేనేమి రాకపోకల్లో క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. వారు వేస్తున్న ప్రతి అడుగును మీరు నడిపిస్తున్నారయ్యా. అందుని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి, ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకోవడానికి, రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండలాగిన సిద్ధపాటు మనసు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా. అదేవిధంగా శ్రావణమ్మను, తన భర్తను దీవించండి నాయన. వారి కుమార్తెను దీవించండి నాయన. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేసి వారి జీవితాల్లో మేళ్లు దయచేయండి నాయన. వారి పరిచర్యలను ఆశీర్వదించండి నాయన. ఆమె ఉద్యోగ విషయమై మీరు దారి సరళం చేసినందుకు మీకు స్తోత్రాలు. తన యొక్క సర్టిఫికేట్ విషయమై మీ కృప చూపించి నడిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి నా యొక్క
జీవితాన్ని మీకు అప్పచెప్పి ఉన్నాను నాయన. నాలో ఏ లోపాలు లేకుండా నా నమ్మకమైన మంచి దాసురాలుగా నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచండి. మంచి పాత్రగా మీకు ఇష్టురాలుగా మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే బిడ్డగా నన్ను దీవించమని వేడుకుంటున్నానయ్యా. నాయన నా తండ్రి, అదేవిధంగా నా యొక్క భర్త తరఫు వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి. రక్షణ మారుమనసు దయచేయండి. మరి తండ్రి, మా అక్క, అన్న, తమ్ముడు కుటుంబాలను దర్శించండి. వారి జీవితాల్లో మేలు దయచేయండి. ఇంకా రక్షింపబడిన బిడ్డలకు రక్షణ మారుమనసు దయచేయండి నాయన. ప్రతి బిడ్డతో మీరుండండి. బిడ్డల భవిష్యత్తును కట్టండి అయ్యా. వారికి ఉన్నటువంటి సమస్యలను దూరపరచమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు దేవా. ఈ పరిచర్యలో నాయన మీ నామాన్ని బహుగా మేము ప్రార్థించి నాయన తండ్రి, ఎంతోమందికి మీ వాక్యాన్ని ప్రకటించి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా ప్రతి ఒక్కరు ప్రేరేపింపబడి వారి జీవితాలు మార్చుకొని వారి జీవితంలో నాయన పరలోక వారసులు ప్రతి ఒక్కరూ నాయన ఆ జీవితాన్ని పొందుకునేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటూ నాయన తండ్రి, శనివారము నా యొక్క ప్రయాణాన్ని దీవించండి, ఆశీర్వదించండి. క్షేమకరమైన ప్రయాణం చేసి ఎక్కడ నేను ఏ సమయంలో ఎక్కడ ఉండాలో, ఏ విధంగా ప్రార్థనలో గడపాలో మీరే నిర్ణయించి నన్ను నడిపించమని, మీ నామాన్ని నా ద్వారా మహిమపరచుకొనమని, మమ్మల్ని అందరినీ దీవించమని, ఈ రాత్రి మాకు మంచి తండ్రి యొక్క మధ్యాహ్న కాలంలో మాకు తోడు నీడండి, మీ యొక్క కృపలతో నింపుమని వేడుకుంటూ తిరిగి రాత్రికాల సమయంలో ప్రార్థనా విజ్ఞాపనలో ఏకీభవించినంత వరకు మీ సన్నిధి, మీ ప్రేమ, మీ కృప మా మీద కుమ్మరించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతించుకుందాం. దేవునికి స్తోత్రాలు. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించేదాను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా